షార్ప్నెస్ ప్రిపేర్ కమ్యూనిస్ట్ పార్టీ గొప్పదా? కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గొప్పదటవా? మార్క్స్ కాదే, కార్ల్ మార్క్స్ గురించి చెప్పు నాకు. కార్ల్ మార్క్స్ ఎవరు? కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పెద్ద నాయకుడు. మార్క్స్ పెద్ద నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీలో. ఎక్కడెక్కడ? అంతటా రష్యా అక్కడ, ఇక్కడ దేశం అంతా. దేశంలో కాదు, మాతో కలిపి దేవుడు. చెప్పు అన్ని చెప్తా. తింటా. తింటావా? కావాల్సినంత తింటా. మటన్ చికెన్ తింటావా మంచిగా? అడుగుతున్నా. కళ్ళు తాగినా? కళ్ళు తాగినా కళ్ళు తాగినా దాన్ని బట్టి సార్ తాగినా. కాదు, ఏం కళ్ళు తాగి? పొద్దాడా పరుగుతాడా? ఏం కళ్ళు తాగి? పొద్దాల కళ్ళు, పండుగాల కళ్ళు అంతా తాగిన. నువ్వు ఎక్కినావా? తాడి చెట్టు ఎక్కేదా నువ్వు? ఎక్కేది. గీసేదా? గీత ఎక్కేది, గీసేది, కళ్ళు గీసేది. ఏడ గీసిన మరి నీకు? ఇగో కొట్ల తాళ్ళు ఎన్ని ఉన్నాయి, ఈదులు ఎన్ని ఉన్నాయి, చెప్పలే. చెప్పు తెస్తే నిలబడతా. అంతేనా? నీకు మళ్ళా ఊపిరి వేసుకుంటా పని కల్పిస్తా. అమ్మా నాకేమి అన్నీ మీరు నేర్చుకోండి. నేర్చుకున్నానికే వచ్చినావు. చెప్పు, ఏ పాట పాడాలి? పాట కాదు కానీ ముచ్చట చెప్పు. ముచ్చట ఇప్పుడు చెప్పు. తెలంగాణ వచ్చిందిగా, ఇప్పుడు మంచిగా అవుతుందా మనకు? తెలంగాణ వచ్చింది. మనకు మంచిగా ఈ మధ్యనే. ఎప్పుడు వచ్చింది? ఈ నడుమ మన ముఖ్యమంత్రి ఎవరే? మన ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ ఎవరు తెచ్చింది? పేరు చెప్పలే. ఆయన పేరు కేసీఆర్. కేసీఆర్ కాదు, కేసీఆర్. కేసీఆర్ కేసీఆర్ సుదర్శన్ వాళ్ళ శేఖర్ వాళ్ళ సుభద్ర బాలయ్య గారు ఫోన్ చేస్తాడా మరి? మన బాలయ్య గారు ఫోన్ చేస్తాడా మరి? అప్పుడప్పుడు మాట్లాడుతున్నావా? కలకత్తాలో ఉన్నాడు. ఎప్పుడు వస్తాడట మరి? ఎప్పుడు వస్తాడట బాల ఎప్పుడు వస్తాడట? డిసెంబర్లో వస్తాడటనా? డిసెంబర్లో వచ్చా నీకు చూపిస్తా. అంతేనా? ఇంటికి తీసుకొస్తా. అబ్బా, నా ఇల్లు పెడితే హనుమంతుడి గుడి దగ్గర ఉన్నది కదా. అవును తీసుకొస్తా. నాకు తెలుసు నీకు ఆల్మొక్తా. అనద్దు పెద్ద మనిషి కానీ నువ్వు అనద్దు అన్న. అనద్దా? అయితే నాకు కమ్యూనిజం గురించి చెప్పండి, మీ పార్టీ గురించి. పేరు చెప్తే చాలు అన్నీ పాడతా. ఇప్పుడు మా కొడుకులు కానీ ఎవరైనా మైండ్ మంచిగా ఉన్నప్పుడు అడిగితే అన్నీ చెప్తాను. అమ్మ పేరు చెప్పు, నేను పాడతా. అయితే రష్యా అని మీ చెప్పి, అమ్మ పేరు చెప్పు. కార్ల్ మార్క్స్, అమ్మ పేరు లెనిన్, నాయన పేరు చెప్పు. నాయకులు అమెరికా రష్యాలో ఉంటారని చెప్తారు. వాళ్ళ నాన్న అడిగితే, మా పెద్ద కొడుకు అడిగితే, మా మామయ్య చనిపోయినాక యుగంధర్ పుట్టింది. అందుకొరకు ఆయన పేరు బాలిశెట్టుండే. పేరు చెప్పాయా? ఆయన ఇష్టం. మా నాన్న పేరా? మా నాన్న పేరు అచ్చయ్య. మా నాన్న పేరు అచ్చయ్య. రాయి రాస్తా. చెప్పినగా రికార్డ్ అయింది కాదు, రాస్తే పాడతా. సరే రాస్తా. అయితే నేను మంచి పాటలు రా. మిరియాలు కూడా మాది. మిరియాలు కూడా
వెళ్ళాడు కూడా అయితే మా బామ్మర్తులు ఉన్నారు. అవునవును మీ చుట్టాలు ఉన్నారు కదా. నలుగురు. భగత్ వాళ్ళ వైఫ్ ఒకటి వచ్చిండు ఇక్కడ. భగత్ అన్న వాళ్ళ వైఫ్ మీ కోడలు భగత్ అన్న వాళ్ళ వైఫ్ మా ఊరే మిర్యాలగూడే. భగత్ అన్న భగత్ సింగ్ అన్న భగత్ అన్న భగత్ అంటే మా పాట చెప్పనా. ఓకే ఓకే. ఏది కాలువట్లా అల్లం తీసుకొచ్చి పెట్టు. అన్నం పెడతా తిందాం, మంచిగా తిందాం తిందాం. ఇప్పుడు కలిసి తిన్నా అంతే. నేను వద్దా ఎప్పుడు అందరం కలిసి తినేది అంతే. రామరాజి భద్రారెడ్డి సూర్యనారాయణ ఏమని చెప్పాలి, ఆ పేరు చెప్పాలి అన్నీ పాడతా. నాకు భగవంతుడు ఇచ్చిన ఈ శక్తి. నేను అనేది ఏంటంటే అన్న వినపడదు, నువ్వు మాట్లాడే రేంజ్ సరిపోదు. చెప్పలే నీకు. అదే ఎక్కడెక్కడ పోయారు ఇంకా మీరు ఇద్దరు కలిసి? అందరం కలిసి చెర్లు కాదు, అప్పుడు చెర్లే లేవు, అన్ని శివ చింతకాయ. శివ చింతకాయ తెలుసా? తెలుసు. ఆ శివుడికి చెట్టు కింద పండుకున్నాం. ఏమో చెప్పాలి, పాట పాడాలంటే పాడతా కానీ చెట్టు పేరు చెప్తా అంతే. చెట్టుకు పాట లేదు. పాట ఉన్నాయా చెప్పు, పాడతా. వేప చెట్టు, పొద్దుమ చెట్టు అన్నీ నువ్వు పేరు చెప్తే చాలు, నేను పాట పాడతా. చెప్పలే నీకు చెప్పు. అన్నం తెప్పు, అన్నం నీకు నీ ముందరనే తింటా. వీళ్ళు కలుపుకొని అమ్మని తీసుకురా, నాయనమ్మని తీసుకురా, బాలయ్యని తీసుకురా అంటే ఇప్పుడు 50 సార్లు చెప్పాను. బాలానా మా బాగుంటుంది. మిర్యాలగూడలో బామ్మర్దులు ఉంటారు. కొత్తగూడెంలో ఉన్నారా? కొత్తగూడెంలో ఉన్నారా చుట్టాలు? కొత్తగూడెం ఏది బొగ్గు మన ఇక్కడ మన మల్లు స్వరాజ్యం కొత్తగూడెం. అదే బొగ్గుగూడెం ఈడ తుంగతుర్తి కాడ. తుంగతుర్తి కొత్తగూడెం. తుంగతుర్తి పేరు చెప్పు. ఆడ చుట్టాలు ఉన్నారా మీ వాళ్ళు? ఆడ మనోళ్ళు ఉన్నారా? పార్టీ కార్యకర్తలు ఉన్నారా? ఉండే, మా కమ్యూనిస్ట్ పార్టీనే ఉండే. అన్నీ మాతోటి తిరిగిండు. బద్దరెడ్డి మాతోటి తిరిగిండు. ఏం చెప్పాలి ఇక? అన్నం చెప్పా, అన్నం నీ కాలు మొక్కుతా. ఓకే ఎంత మంచి